హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సండే వచ్చింది కదా, సండే బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందా? ఇలాగ ఒకసారి బగారా రైస్ అయితే ట్రై చేయండి. ఇది వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. నేనైతే చేస్తూ ఉంటాను చాలాసార్లు. కర్రీ ఏమీ లేదు అనుకున్నా ఇలాగా రైతాతో కూడా మనం తినేయచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది పూర్తిగా నెయ్యితో చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి తక్కువగా ఉంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. కొంచెం దలసరిగా ఉన్న గిన్నె అయితే తీసుకొని వండుకోండి. అంతేకాదండి, కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. ఇది బగారా రైస్ నాకైతే చాలా ఇష్టం. మీరు ఒకసారి నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. దీనికి షాజీరా అయితే మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. ఒక 2 స్పూన్లు షాజీరా అయితే వేసుకున్నాను. నేను 1 కేజీ రైస్ అయితే చేస్తున్నానండి గిన్నెలోని. ఇలా బిర్యానీ మసాలాలన్నీ కూడా ఒక 2-3 అలా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మిరియాలు కూడా మనం అసలు స్కిప్ చేయకూడదు. మిరియాలు కూడా తప్పనిసరి వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇదిగో చూసారా, ఈ విధంగానే. ముందుగా మనం 1 గంట ముందు బాస్మతి రైస్, మామూలు బియ్యం అయితే మామూలు బియ్యం, ఏ బియ్యం అయినా బాగుంటాయండి. దీనికి నానబెట్టుకుని నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి రైసు. అప్పుడే మనకి నాని బాగా వస్తుంది. అంతే కదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను 1 గంట ముందు ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పసుపు వేసి ఇలా వేయించుకోవాలండి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసేస్తే పచ్చిమిరపకాయలు బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అని చెప్పేసి నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి వేసాను. అలా అయితే మనకి పచ్చిమిరపకాయ ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇదిగో చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అదైతే నీళ్లు లేకుండా చూసుకొని ఇందులో వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా ఎందుకు ఫ్రై చేసుకోవడము అంటే, రైస్ మనకి అయిన తర్వాత ఈ బగారా రైస్ అనేది ముద్దగా అయిపోవడం కానీ లేదా విరిగిపోవడం కానీ అలాంటివి జరుగుతుంది కదా. అలా జరగకుండా మనం ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో చూసారా, ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బగారా రైస్ అంతా రెడీ అయిన తర్వాత ముద్దగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం బిర్యానీ చేసుకున్నప్పుడైనా సరే ఇలా చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా బిర్యానీ ముద్దగా అవ్వకుండా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొలుచుకుని గిన్నెతో వేసేసుకున్నాను. కుక్కర్లో అయితే ఇంకా తగ్గించుకుని వేసుకోవాలండి వాటరు, లేకపోతే కొంచెం మెత్తగా అవుతుంది రైసు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మాత్రం సరిపోద్దండి, హైలో పెట్టుకో అవసరం లేదు. ఇది కూడా నాకు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయింది. ఎక్కడ రైస్ విరిగిపోవడం కానీ ముద్దగా అవడం కానీ ఏమీ లేదు, చాలా బాగా వచ్చింది నాకు. ఇలా అయిన తర్వాత ఇందులో ఇంకొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకొంచెం నెయ్యి తప్పకుండా వేసుకోవాలండి. దీని మొత్తానికి నెయ్యే మంచి రుచినిస్తుంది. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని 1-2 మినిట్స్ అయితే నేను గ్యాస్ ఉంచి ఆఫ్ చేసేసాను. గ్యాస్ ఆఫ్ చేసేసిన 10 మినిట్స్ వరకు మూత అయితే తీయకూడదండి. అప్పుడే మనకి ఆ వేడికి అదంతా మగ్గి ఆ ఫ్లేవర్, ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి ఇంకా మనకి రుచి అనేది పెరుగుతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.